సార్ ఇది అసలు మనం మేడే అనేది ఒకటి ఉంది. హాలిడేగానే చాలామంది తెలుసు గానీ, మేడే గురించి అసలు చాలామందికి దీనికి ఎలా వచ్చింది? ఎందుకు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది? దాని ఆవశ్యకత ఏంటనేది ఎవరికీ తెలియట్లేదండి ఈ రోజుల్లో అనేది ఒక ఒపీనియన్ ఫార్మ్ అయింది. మేడే గురించి చెప్పమంటే ఎందుకు పెట్టుకోవాల్సొచ్చింది అనేది మీ అభిప్రాయంలో? మేడే అనేది ఒక్క మన దేశానికో, మన రాష్ట్రానికో చెందింది కాదండి. మేడే అనేది ఇంటర్నేషనల్ వర్కర్స్ డే. ప్రపంచంలో ఉన్న కార్మికులంతా ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి, పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని నినాదం. ఈ మేడే అనేది ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే పూర్వం మీకు ఇంకా బ్యాక్ దీనికి వెళ్తే అప్పటికి మార్క్సిజం అనేది కార్ల్ మార్క్స్ గారి ద్వారా బాగా వ్యాప్తి చెందుతుంది. అందరూ చదవటం మొదలుపెట్టారు. మార్క్సిజం అనేది ప్రివేల్ అవుతున్న సమయంలో చికాగో మహానగరంలో హే మార్కెట్ దీంట్లో అప్పట్లో పని గంటలు వర్కర్స్కి 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు ఇష్టం వచ్చినట్టు పని గంటలు ఉండేవి. ఓకే, ప్రపంచం అంతానా? బాగా 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 చాలా బానిస. మీకు తెలుసు కదా, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ ఇవన్నీ యుఎస్లో, ఇతర దేశాల్లో కూడా. సో ఈ పని గంటలు ఇన్ని 18 గంటలు కాదు, 11 గంటలు, 8 గంటలు, ఈ పని గంటలు కోసం కార్మికులు అంతా ఐక్యమై శాంతియుతంగా ఒక పరేడ్ని నిర్వహించారు. ఓకే, ఈ శాంతియుతంగా చేసిన ఈ ఉద్యమంలో కాల్పులు జరిగి, ఈ కాల్పులు జరిగిన దీంట్లో నుంచి ఆ తెల్ల బట్టలు వాళ్ళ బ్లడ్తో ఎర్రగా అయ్యి, అసలు అప్పుడు ఆ బట్టను తీసి ఆ మొట్టమొదటి ఎర్ర జెండా అప్పుడు పుట్టింది. ఎర్ర జెండా తెల్ల జెండాగానే వెళ్ళింది. కార్మికుల్ని కాల్చడం వల్ల వాళ్ళు చెందిన బ్లడ్ ఎరుపెక్కింది. సో అలా దాని తర్వాత కాంగ్రెస్ 1889లో సో వర్కర్స్ కంటూ మనం ఒక మేడే అనేది ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ ఉండాలి అని కాంగ్రెస్లో డిసైడ్ చేయటం. అలా ఎరుపెక్కిన ఎర్ర జెండా తెల్ల జెండా ఎరుపెక్కి కార్మికుడి రక్తంతో తడిసిన ఎర్ర జెండా అయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ వెళ్ళటం జరిగింది. అందుకనే జనరల్గా అంటారు కదా, ఎర్ర జెండా ఒక ప్రాంతానికి చెందిందో ఒక దేశానికి చెందిందో కాదు, దాదాపు 120 దేశాల్లో ఉన్న ఏకైక జెండా అది కార్మికుల. సో ఈ కార్మికుల దినోత్సవాన్ని, కార్మికుల హక్కుల కోసం రిమెంబరెన్స్గా అది మేడే అనేది. మేడేని సో ఈ మేడేది మా నాన్నగారు ఒక్క పాటలో ఎర్రమల్లెలు అనే సినిమా టోటలీ కార్మిక పక్షాన తీసిన సినిమా. అందులో ఆ పాటలో మొత్తం మేడే సారాంశాన్ని మొత్తం మనం ఒక్క పాటలో పెట్టాలి అని దాన్ని మురళీమోహన్ గారు మా నాన్నగారు చేశారు. ప్రతి మేడేకి ఆ సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. అన్యాయం అక్రమాలు ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజు మేడే అంటూ చాలా పవర్ఫుల్ సాంగ్, వెరీ పాపులర్ సాంగ్. అలా అనేక మేడే సాంగ్స్ వచ్చాయి, కార్మికుల పైన అనేక పాటలు. అందుకని దట్ మేడే ఈజ్ డెడికేటెడ్. అంటే మాకు చిన్నప్పటి నుంచి మీకు తెలిసిందే, మా ఫాదర్ వామపక్ష భావజాలము, సిపిఐ సిపిఎం, ఇది మా ఇంట్లో చిన్నప్పుడు మేము దీపావళులు, ఈ సంక్రాంతులు, ఈ సెలబ్రేషన్లు ఉండేవి కాదు. ఆయన మా ఇంట్లో మా ఫాదర్ సెలబ్రేట్ చేసేది మేడే సెలబ్రేషన్ ఉండేది బాగా. అంటే మేడే సెలబ్రేషన్ రోజు అందరూ మన సినిమా స్టాఫ్ అందరు కార్మికుల్ని కలవటం, అందరినీ ఇన్వైట్ చేయటం. సో మాకు చిన్నప్పటి నుంచి మేడే, మా ఫ్రెండ్స్ చాలా మందికి మేడే అంటే ఏంటి అంటే పెద్ద తెలియదు. ఎందుకంటే డే బై డే కార్మికుల సమస్యలు కానీ మీకు తెలిసిందే కదా. ఉమెన్స్ డే చాలా మందికి తెలియదు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇస్ ఎ వెరీ బిగ్ డే, March 8th అనేది. సో అలా ఇవన్నీ ఇంటర్నేషనల్లీ వెరీ వెల్ నోన్ పండుగలు, ప్రపంచ పండుగ. మేడే అనేది ఒక మన రాష్ట్రం పండుగ కాదు, ప్రపంచ పండుగ.
కార్మికులందరికీ మనం మన హక్కుల కోసం మనం మనం అందరం ఐక్యంగా ఉండాలి. ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి, పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఆ నినాదం మొదలైంది. కానీ ఇది దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా ఇంకా మనం అనేక కార్మిక సంఘాలుగా ఇప్పుడు వామపక్ష సంఘాలు ఏఐటియు, సిఐటియు, మీకు ఐఎఫ్టియు, ఇలా మీకు అన్ని ప్రతి పార్టీకి ఒక కార్మిక సంఘం ఉంది. సో అలా డివైడ్ అయ్యి ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఇచ్చే సందేశం ఏంటంటే కార్మికుడే, ఏ పార్టీలో ఉన్నా, ఏ దీంట్లో ఉన్నా, సో ఎన్ని సంఘాలు ఉన్నా కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఏ దేశ పురోగతికైనా కార్మిక శక్తి మనల్ని ముందుకు నడిపేది.